ఈ ఎల్లమ్మగూడెం సంబంధించిన విషయంలో ఆ గ్రామం అంతా కూడా సందీప్ రెడ్డిని ఏకగ్రీవం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకున్నాక ఈ పొలిటికల్ గేమ్ లో భాగంగా ఆ యాదగిరి అనే వ్యక్తిని నిలబెట్టాలని చెప్పేసి ఈ పొలిటికల్ డ్రామా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని చెప్పి ఈ ఏకగ్రీవాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఈ కొత్త డ్రామా ఏమనంటే ఈయన కిడ్నాప్ చేసినట్టు, తీసుకుపోయేదో కొట్టినట్టు, కత్తులతో బెదిరించినట్టు అన్ని ఎప్పుడు చెప్తాడు, సాయంత్రం వచ్చి పోలీస్ స్టేషన్ లో చెప్తాడు. మధ్యాహ్నం మాత్రం భార్య ఫోన్ చేసి నేను ఎక్కడికి పోలేదు, నా దోస్తులతోటి మందు దావతానికి పోయినా, దావత్ లో ఉన్నా అని చెప్పేసి భార్య చెప్తాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చేమో సాయంత్రానికల్లా ఫ్లైట్ ఫిరాయిస్తాడు. దీనికంతటికి పొలిటికల్ డ్రామా ప్రజలందరూ కూడా గమనించాలి. ఫస్ట్ పొలిటికల్ డ్రామా, ఈ పొలిటికల్ డ్రామాలో భాగంగానే ఇదంతా జరిగింది. పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చేది ఆయనే, భార్యతోటి వీడియో కాల్ మాట్లాడేది ఆయనే. అంటే ఆయన మతి స్థిమితం సరిగ్గా లేక, మతి స్థిమితం కోల్పోయి ఆ యాదగిరి అనే వ్యక్తి ఈ ప్రెషర్ల వల్ల, ఎందుకంటే ఆయన గురించి మీరు ఊర్లో ఎంక్వైరీ చేసిన నిన్న తీర్మాన్ మల్లన్న గారు కూడా ఎల్లమ్మగూడెం రావడం జరిగింది. ఎల్లమ్మగూడెంలో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా జరిగిన విషయాన్ని వారికి వివరించడం జరిగింది. ఏమని, ఈ యాదగిరి అనే వ్యక్తి స్వతహాగా మతిస్థిమితాలు లేకుండా ఎప్పుడు భార్యను కొట్టడం, తల్లిని కొట్టడం చేస్తాడు. ప్రతిసారి మేమే పోయి సంధాయిస్తూ ఉంటాం. ఆయన మతిస్థిమితాలు సరిగా లేదని చెప్పేసి మల్లన్న గారికి కూడా క్లియర్ గా మహిళలు, గ్రామ పెద్దలు కలిసి చెప్పడం జరిగింది.